హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు మన వీడియో బ్రౌన్ రైస్ ఎలా వండాలండి. ముందుగా ఇవి 2 గ్లాస్ బియ్యం అండి. ఒక 3 సార్లు బాగా కడగాలి. ఇందులో బాగా మనం నీరు కడిగేటప్పుడు నీరు బాగా వచ్చిద్దండి. ఆ నీరు మనం చెట్లకైనా కూడా పోసుకోవచ్చు. చిక్కగా వచ్చిద్దండి నీరు. మన వైట్ రైస్ మాదిరిగా రాదు. ఆ నీళ్ళు మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు, మొక్కలకి కానీ పూల చెట్లకి దేనికైనా కూడా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టానండి. 2 గ్లాసులకు 4 గ్లాసులు నీరు వేయాలండి. ఆ 4 గ్లాసులు నీరు వేసాక హై ఫ్లేమ్ మీదే పెట్టాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టాలి. ఒక 10 నిమిషాలు చూడండి ఎలా ఉడుకుతుందో. అలా ఉడికిన తర్వాత మనము దీనికి సిమ్ చేసుకుందాము. ముందునే సిమ్ చేస్తే కింద నీరు వచ్చేసింది. మనం అలా కింద నీరు రాకుండా పైన హై ఫ్లేమ్ మీద ముందు 10 నిమిషాలు పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి కొంచెం నీరు ఉంది. దీనికి మేము మరి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీదే పెట్టాలండి. చాలాసేపు కొంచెం నిదానంగా మనము లో ఫ్లేమ్ మీద పెట్టి దీనికి దమ్ము చేసుకోవాలి. ఇలాగా మనకు పొగలు వచ్చినా కూడా అయినా కూడా ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. వైట్ రైస్ మాదిరి కాకుండా. చూడండి ఇప్పుడు బాగా దమ్ము ఉంది. చాలా బాగా పొడి పొడిగా వచ్చింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. ఇంతేనండి బ్రౌన్ రైస్ వండడం చాలా ఈజీ. ఈ ట్రిక్లతో మనం వండుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా ఇంతకు నానాలి. ఒక 3 3 అవర్స్ బాగా నానాక